హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాల సోల్జర్స్ మన వీడియోస్లో అడిగిన కొన్ని కమెంట్స్కి ఆన్సర్గా ఈరోజు ఈ వీడియో చేయడం జరిగిందండి. దయచేసి ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి జవాబుగా ఈ వీడియో మీకు తప్పకుండా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా మన సోల్జర్స్ అడిగిన కొన్ని విషయాలు చూస్తే, మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే సోల్జర్స్కి ఈ ప్రభుత్వ భూమి దొరికితే దీన్ని అప్లై చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి, అలాగే ఒకవేళ ఈ యొక్క భూమి మనం పొందినట్లయితే ఈ యొక్క భూమిని అమ్మే హక్కు ఎన్ని సంవత్సరాల్లో పొందే అవకాశం ఉంది, ఎంతవరకు ఈ పాజిబిలిటీ ఉంటుంది ఈ యొక్క భూమిని పొందడానికి, ఈ విధంగా చాలా క్వశ్చన్స్ అనేవి మనం అడగటం జరిగిందండి. ఇక విషయానికి వస్తే, మనకి స్టార్టింగ్లో 1963లో ఒక జీవో ఇవ్వటం జరిగిందండి. ఆ జీవో నెంబర్ 743 జీవో నెంబర్ అండి. ఈ జీవో ప్రకారం 1963 30 ఏప్రిల్న ఈ జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవో ప్రకారం వారి సైనికుల యొక్క త్యాగాలను గుర్తిస్తూ అప్పటి ప్రభుత్వం ఈ జీవో ఇవ్వడం జరిగింది. వారికి ప్రభుత్వ భూమిని 2.5 ఎకరాల మాగాడి భూమి కానీ, అంటే వెట్లాండ్ కానీ, లేదా 5 ఎకరాలు డ్రై ల్యాండ్ అంటే మెట్ట భూమి కానీ ఇవ్వడానికి ఈ యొక్క జీవో అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం 2007 ఏప్రిల్ వరకు కూడా సర్వింగ్ సోల్జర్ కూడా ఈ భూమి ఇవ్వటం జరిగేది. అయితే 2007 ఏప్రిల్లో ఒక జీవోని తీసుకురావడం జరిగిందండి. అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవో ప్రకారం ఈ యొక్క లెటర్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద నేను చూస్తున్నానండి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క ఆ సమయంలోనే నేను అప్లై చేసిన భూమి కూడా ఆ సమయంలోనే రిజెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను కనుక ఈ లెటర్ గురించి నాకు క్లియర్గా తెలుసు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర నుండి నాకు రిప్లై ఈ విధంగా రావడం జరిగింది. ఆ జీవో నెంబర్ మీద కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ జీవో ప్రకారం రిటైర్ అయిన ఎక్స్ సర్వీస్మెన్కి మాత్రమే ఈ యొక్క భూమిని 5 ఎకర్స్ భూమిని ఇవ్వాలి అని చెప్పేసి అప్పటి నుండి ఈ జీవో తీసుకురావడం జరిగింది. ఇక ఈ యొక్క భూమి కొరకు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. ఎక్స్ సర్వీస్మెన్ తను రిటైర్ అయిన 3 సంవత్సరాల్లో ఈ యొక్క భూమి కొరకు అప్లై చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇట్ విల్ బి డిపెండ్ ఆన్ సోల్జర్ బోర్డ్ అని చెప్పొచ్చండి. ఇక ఈ 3 సంవత్సరాల లోపు మన వద్ద ఏదైతే పెన్షన్ డాక్యుమెంట్స్ ఉంటాయో, డిశ్చార్జ్ బుక్, పీపీఓ, ఐ కార్డ్, ఆధార్ కార్డ్, ఇలా మన దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వీటితో పాటు మన డిస్టిక్లో ఎక్కడైనా కానీ మనం ఈ యొక్క సర్వే నెంబర్ అనేది తప్పకుండా మనకు అవసరం ఉంటుంది, తీసుకోవాలి కూడా. బంజర్ భూమి అంటే ప్రభుత్వ భూమి, ఇది మనకు ఈ యొక్క మీ సేవ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1B అనేసి ఒక ఫామ్ అనేది ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ తెలుసు. అందులో ప్రభుత్వ భూమి అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ తర్వాత మనం సర్వే దగ్గర కానీ, లేదా విఆర్ఓ దగ్గర కానీ, లేదా ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ని కానీ కాంటాక్ట్ అయ్యి ఆ యొక్క సర్వే నెంబర్లో ఇప్పుడు ప్రస్తుతం ఆ లోకల్ విలేజర్స్ ఎవరైతే ఉంటారో వారెవరు కూడా ఆ యొక్క భూమిని సాగు చేయనట్లయితే, ఎవరి అండర్లో ఆ భూమి లేనట్లయితే, పూర్వంబోకు భూమి అని అంటాం మనం, ఆ భూమి ఎవరి అండర్లో లేనట్లయితే అప్పుడు మాత్రమే ఆ సర్వే నెంబర్ని మనం తీసుకుని మన డిస్ట్రిక్ట్ సోల్జర్ బోర్డుకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు చూస్తున్న ఈ లెటర్స్, అంటే మన సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ ఒకటి కలెక్టర్ గారికి, 2 కలెక్టర్ గారికి ఇవ్వాల్సి వస్తుందండి. అలాగే ఎవరైతే మన సోల్జర్ బోర్డు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, ఆఫీసర్ గారు ఉంటారో, వారు కూడా ఒక లెటర్, ఈ యొక్క భూమి గురించి ఒక లెటర్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇస్తారండి. ఈ మొత్తం ఫార్మెట్ కూడా నేను ఇక్కడ సైడ్లో చూస్తున్నాను, చూడొచ్చండి. ఈ మొత్తం లెటర్స్తో పాటు తర్వాత మన సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఉంటుందండి. నేను ఇప్పటివరకు ఎటువంటి భూమిని మన ప్రభుత్వం నుండి పొందలేనని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ మనం ఇవ్వవలసి వస్తుంది. ఆ ఫార్మెట్ కూడా మన డిస్ట్రిక్ట్ బోర్డు నుండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా నేను మీకు చూపిస్తున్నానండి స్క్రీన్ మీద. ఈ డాక్యుమెంట్స్తో పాటు సర్వే నెంబర్ని మెన్షన్ చేసి మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుందండి మన డిస్ట్రిక్ట్ బోర్డు నుండి. అక్కడ నుండి మనకి ఇండివిజువల్కి ఒక లెటర్, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక లెటర్, అలాగే మన సోల్జర్ బోర్డుకి ఒక లెటర్, 3 కాపీలు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి రావడం జరుగుతుందండి. ఈ భూమి ఎవరు చేసుకోకుండా ఖాళీగా ఉన్నట్లయితే మన ఎక్స్ సర్వీస్మెన్కి అలాట్ చేయవలసిందిగా ఒక లెటర్ అనేది రావడం జరుగుతుందండి. ఆ లెటర్ని తీసుకొని మనం మన యొక్క రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ని వాడి పొలిటికల్గా, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ పరంగా మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి మనం ఆ యొక్క భూమిని పొందే అవకాశం. ఇక ఆ తర్వాత ఎవరైనా చాలా అదృష్టవంతులు అయితే మాత్రమే ఈ భూమిని పొందే అవకాశం ఉంటుందండి. ఎందువల్ల అంటే నేను కూడా రిటైర్ అయ్యి కనీసం 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఏవైతే లెటర్స్ చూస్తున్నారో, కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన లెటర్, అలాగే నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసుకున్న లెటర్, ఇవి మొత్తం కూడా నావేనండి. వీటన్నిటిని తీసుకొని ఎన్నోసార్లు, లెక్కలేనన్ని సార్లు నేను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగని వీకే లేదండి. ఆ విధంగా తిరిగినప్పటికీ ఇప్పటి వరకు నాకైతే ఎటువంటి రిజల్ట్ దొరకలేదు. అయినప్పటికీ ఈ ప్రొసీజర్ ఏంటి ప్రతి ఒక్కరికి ఎక్స్ సర్వీస్మెన్స్ తెలియాలి కాబట్టి నేను మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఇందులో ఇంకొక విషయం అండి, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ వాడగలిగేవారు తప్పకుండా ట్రై చేయండి. ప్రొసీజర్ గురించి, అలాగే ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది మనకు ఈ యొక్క భూమి పొందే అవకాశం అని చెప్పేసి చెప్పడానికి మాత్రమే ఈ వీడియోని చేయడం జరిగింది. వేరే ఉద్దేశంతో కాదండి, ఎవరిని బ్లేమ్ చేయడానికి మాత్రం కాదు. ఇక నెక్స్ట్ ఎవరైతే
ఎవరికైతే అదృష్టం విభత్సంగా రాసి పెట్టుకుంటుందో అలాంటి వారికి మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భూమిని పొందగలిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారు నెక్స్ట్ 10 years వరకు దానిని అమ్మే హక్కులు వారికి లేవండి. ఎందువల్ల అంటే దీనికి కూడా ఒక జీవో తీసుకురావడం జరిగిందండి. ఈ జీవో నెంబర్ ఏంటంటే 1117 ఈ జీవో నెంబర్ అండి. ఇది 11 November 1993 ఈ జీవో నెంబర్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 10 years లోపు ఆ భూమిని మనం ఎట్టి పరిస్థితుల్లో అమ్మటానికి వీల్లేదు. 10 years తర్వాత కూడా మనం ఆ యొక్క భూమి ఉన్న రెవెన్యూ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఏ మండలంలో ఉందో ఆ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి ముందుగా ఎన్ఓసి తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఆ భూమిని అమ్మగలం. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ ఉందండి ఈ జీవో 1241 27 October 2008 రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం 175 స్క్వేర్ యార్డ్స్ అంటే 175 చదరపు గజాల నివాస స్థలాన్ని కూడా ఒక ఎక్స్ సర్వీస్మెన్ పొందగలిగే అవకాశం ఉంది. ఇది కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ వాడి పొందగలిగే అవకాశం ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఇదండి ఈ విధంగా ఒక ఎక్స్ సర్వీస్మెన్ తన సర్వీస్ అనంతరం గవర్నమెంట్ ల్యాండ్ని పొందే ప్రొసీజర్, అలాగే నివాస స్థలాన్ని కూడా మనం ఎలా పొందాలి, దాని జీవో ఏంటనే వివరాలు కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అయితే మనలో ఎవరైనా ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ల్యాండ్ని పొందిన వారు ఉంటే కమెంట్స్ ద్వారా తెలియజేయగలరు. మరో వీడియోలో మరలా కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.